అందరికీ నమస్కారం అండి. మేము ఒక కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రయాణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికీ ఫ్రాడ్, అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు, ఫ్రాడ్ సిగ్నేచర్తో. మేము అందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవిస్తున్నాను. నేను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. నాకు 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది సార్ అందరికీ. మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు, అన్ని దొంగ చెక్కులే. అంటే ఎప్పటి నుంచి నడుస్తుంది? దగ్గర 8 నెలల నుంచి నడుస్తుంది సార్. ఇది లాభాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 40,000 ఇచ్చాడు ఒక్కొక్కరికి. 5 లక్షలు ఇచ్చినోడికి మిగతా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. మాకు ఒక 4 నెలలు 4.5 నెలలు మాకు రికవర్ చేస్తా అన్నాడు. అందరికీ ఇస్తానన్న అమౌంట్ మాకేం ఇవ్వలేదండి. మీకు ఎన్ని నెలలు ఇచ్చింది? 5 మంత్స్లో ఇస్తా అన్నాడు. మాకు అట్లా 2 మంత్స్ ఏమో ఇచ్చాడు అంతే. 40,000 రూపాయలు చొప్పున 2 మంత్స్ ఇచ్చాడు అంతే. మిగతా అంతా ఫ్రాడే. సార్ మేము పోయాడు, మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు సార్. లోపల జరగాల్సింది అన్నీ మాకు రానిస్తలేరు లోపలికి. ఎంతమంది దగ్గర దీంట్లో ఒక 400 నుంచి 500 మంది ఉన్నాం సార్. దీంట్లో 500 మంది ఉన్నామండి. దీంట్లో లోపలికి గెలవలేదు, రానిస్తలేరు అని చెప్పి రేపు రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చిరంట. మాకు పొద్దున్న ఇంటిమేషన్ వచ్చింది. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? మేము ఇంకా ఈ కంప్లైంట్ మేము ఇవ్వలేదు. రేపు ఇద్దాం అనుకుంటున్నామండి. ఇవాళ సెలవు అని చెప్పేసి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ అమౌంట్ రికవర్ చేస్తానన్నాడు. ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇంతవరకు 1 రూపాయి ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే ఆయనకు ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చారండి. ఆమె కూడా దీంట్లో డిపాజిట్, ఆమె కూడా లాయర్. ఒక ఆమె కూడా దీంట్లో డిపాజిట్. నేను 5 lakhs పెట్టానన్నా. అయితే యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను. సరే వస్తుంది కదా, కొంచెం నేను ప్రాబ్లంలో ఉన్నాను. ఆ ప్రాబ్లంలో క్లియర్ అయితే నాకు కొంచెం చిన్న ఆశతో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు 2 వారాలు వేసిండు. అంటే ఒక 60-70,000 వరకు వచ్చింది. మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది. ఆ తర్వాత నేను కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక 1-2 మంత్స్ నాకు టైం ఇవ్వండి, 1-2 మంత్స్ టైం ఇవ్వండి. ఆ టైంలో మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇచ్చేశాడు. దానివల్ల కేసు పెట్టలేకపోయాము. ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు. మా దాంట్లో కొందరు కాంటాక్ట్ అయ్యేసి, లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి, ఎంత అయితే డబ్బులు పోయినాయి ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక ట్రేస్ అవుట్ చేసి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడున్నాడు ఏంది లొకేషన్ కనుక్కొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది. కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు, మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు, మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేస్తే చాలండి. ఒకటే మేము కోరుకుంటాం. అతను యాక్చువల్గా ప్రాపర్ వచ్చేసి కర్ణాటక అన్నారు, కానీ ఉండేది మాత్రం ఇక్కడ హైదరాబాద్లో. ఈ మొత్తం ఈ తతంగం మీద అంతా అయినాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆఫీస్ హబ్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 8లో ఉండండి ఆఫీసు. తీసేసాడు ఆఫీస్. 3-4 తన కింద ఒక 4 పెట్టుకొని వర్క్ చేశాడండి. లేదు డౌట్ రాలేదు. ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో ఒక 1-2 మంత్స్ నుంచి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికైనా డౌట్ రాలేదు. న్యాయంగానే ట్రేడింగ్ చేస్తున్నాడు. ట్రేడింగ్లో నిజంగానే ప్రాణేశ్వరి ట్రేడర్స్. For more videos like this, subscribe Big TV channel.